కెప్టెన్ గా ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడా? సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ ఇషాన్ కిషన్ కి కెప్టెన్ గా లాస్ట్ మ్యాచ్ అవబోతోందా? మరి 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడి 4వ స్థానంలో నిలిపినటువంటి కెప్టెన్ మరి చివరి మ్యాచ్ ని ఈ సీజన్ లో కెప్టెన్ గా చివరి మ్యాచ్ ని విన్ నోట్ తో ముగించబోతున్నాడా? అసలు కెప్టెన్ గా తనని ఫ్యూచర్ లో పరిగణించే ఛాన్స్ ఉందా సన్ రైజర్స్ హైదరాబాద్? మరి అతను ఒక అరుదైన రికార్డు కూడా కెప్టెన్ గా ఒక అరుదైన రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి కెప్టెన్ అయ్యాడు. ఆ అరుదైన రికార్డు సాధించిన తొలి కెప్టెన్ గా కూడా నిలిచాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి? అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఫ్యూచర్ కెప్టెన్ గా ఇతన్ని పరిగణలోకి తీసుకోబోతోందా? ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మేషో. నా పేరు డివి రమణ. 2026 ఐపీఎల్ సీజన్ కి ముందు ప్యాట్ కమిన్స్ గైర్ హాజరీతో ఇషాన్ కిషన్ ని కెప్టెన్ గా నియమించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే అతను అంతకుముందు జార్ఖండ్ ని అద్భుతంగా లీడ్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించాడు కెప్టెన్ గా. కాబట్టి అతని మీద ఆ నమ్మకం ఉంచి అతనికి కెప్టెన్సీ అప్పగించింది. మరి అతను కెప్టెన్సీని ఎలా హ్యాండిల్ చేశాడు? ఎస్ఆర్హెచ్ కి ఎటువంటి విజయాలు అందించాడు? అరంగేట్రం మ్యాచ్ లోనే కెప్టెన్ గా అరంగేట్రం చేసినటువంటి మ్యాచ్ లోనే ఆర్సీబీపై 41 బాల్స్ లోనే 88 రన్స్ చేశాడు. ఓ రేంజ్ విధ్వంసాన్ని సృష్టించాడు. కెప్టెన్ గా తన మీద ఏమాత్రం ప్రెషర్ లేదు అన్నది ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ల్లో కూడా కంటిన్యూ అయ్యింది. కాకపోతే బ్యాటింగ్ ఫామ్ కొంచెం డిప్ అయింది. మళ్ళీ అందుకున్నాడు. ఆడింది 6 మ్యాచ్లే కాబట్టి. సలిల్ అరోరాని వికెట్ కీపర్ గా ఉంచి తను ఆ ప్లేస్ నుంచి రిలీవ్ అయ్యాడు. కెప్టెన్ గా మరింత ప్రెషర్ తగ్గించుకున్నాడు. అయితే అది బ్యాటింగ్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందంటే ఏమాత్రం చూపించలేదు. చాలా రిలాక్స్డ్ గా ఆడాడు అతను. ఎలాగైతే తన న్యాచురల్ గేమ్ ఉంటుందో అలానే కనిపించాడు. ఎస్పెషల్లీ రాజస్థాన్ రాయల్స్ పై కూడా 91 రన్స్ చేశాడు. అది కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. 2 భారీ ఇన్నింగ్స్లు ఆడాడు ఎస్ఆర్హెచ్ తరఫున కెప్టెన్ గా ఇషాన్ కిషన్. విజయాలు కూడా అందించాడు. ఎస్పెషల్లీ బౌలర్లని చాలా అద్భుతంగా వాడాడని చెప్పొచ్చు. బౌలర్లని ఉపయోగించుకున్నటువంటి విధానం కూడా బాగుంది. ఎస్పెషల్లీ డెబ్యూ బౌలర్లు ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్, ఈ ఇద్దరిని కూడా చాలా ఇతని కెప్టెన్సీలోనే ఈ ఇద్దరు వెలుగులోకి రావడం అయితే నిజంగా చాలా చాలా లక్కీ అని చెప్పొచ్చు ఇషాన్ కిషన్. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ గా మారిపోయారు ఈ సీజన్ కి సంబంధించి. ఇంకా అంతేకాదు ఆ ఫీల్డింగ్ లో చురుకుగా ఉండటము, బౌలర్లు బౌలింగ్ వేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి బాల్ కి మాట్లాడడం అయితే కొత్త బౌలర్లతో మాట్లాడాడు. ఎస్పెషల్లీ సాకిబ్ హుస్సేన్ సో డొమెస్టిక్ లో కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉంటాడు కాబట్టి సో అతనితో ఎక్కువ శాతం మాట్లాడాడు. ఆ తర్వాత ప్రఫుల్ హింగేకి కూడా సూచనలు చేశాడు. ఇవన్నీ కూడా అతని నాయకత్వ లక్షణాలని తెలియజేస్తున్నాయి. అంతేకాదు మనం చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ లో చూస్తే ప్రఫుల్ హింగే అంతకు ముందేమో రాజస్థాన్ రాయల్స్ పై ఫస్ట్ ఓవర్ లో 3 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీశాడు. తర్వాత సాకిబ్ హుస్సేన్ కూడా 4 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరు అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. మరి అదే సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్ లో చూస్తే ప్రఫుల్ హింగే ఫస్ట్ 3 ఓవర్స్ లో 54 రన్స్ ఇచ్చాడు. భారీగా రన్స్ లీక్ చేశాడు. మరి అటువంటి బౌలర్ కి ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ ని ఇస్తాడా? చేజింగ్ లో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అప్పటికి వాళ్ళ గెలుపుకి 18 రన్స్ కావాలి 6 బాల్స్ లో. మరి ప్రఫుల్ హింగే చూస్తే 3 ఓవర్లలోనే 54 రన్స్ ఇచ్చాడు. సో ఈ దశలో ఏ కెప్టెన్ అయినా కూడా ఆ బౌలర్ పై నమ్మకం ఉంచుతాడా? కానీ ఇషాన్ కిషన్ మళ్ళీ ప్రఫుల్ హింగేకే బౌలింగ్ ఇచ్చాడు. చూసుకో ఏం కాదు అన్నట్టుగానే చెప్పాడు అతనికి. సో అతను కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేశాడు. ప్రఫుల్ హింగే 7 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ కూడా తీశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా గెలిచింది. సో అదొక డేరింగ్ డెసిషన్ అని చెప్పొచ్చు. అదొక డేరింగ్ డెసిషన్ గా నిలుస్తుంది ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో, ఎస్ఆర్హెచ్ చేసినటువంటి కెప్టెన్సీలో. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు కూడా అతను తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి 19th ఓవర్ ఇచ్చాడు. పవర్ ప్లేలో బౌలింగ్ ఇచ్చాడు. పవర్ ప్లేలో హర్ష దూబేని బౌలింగ్ కి దింపాడు. సో ఇటువంటి చేంజెస్ అన్ని కూడా మనం చూసాము ఇషాన్ కిషన్ నుంచి. సో ప్యాట్ కమిన్స్ లేని లోటునైతే తను భర్తీ చేయగలిగాడు. మరి రాబోయే మ్యాచ్ల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్. మరి ఈ మ్యాచ్ కి ముందు మనం చెప్పుకోవాల్సింది ఇతను ఒక అరుదైన రికార్డుకి ఎక్కాడని చెప్పాం కదా. అది ఏంటి అంటే వరుసగా 6 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవటం. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా ఐపీఎల్లో ఏ కెప్టెన్ కూడా వరుసగా 6 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోలేదు. ఇంతకుముందు ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ పైన ఉండే. డేవిడ్ మిల్లర్ పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా చేసినప్పుడు అతను వరుసగా 5 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయాడు. తర్వాత కేన్ విలియమ్సన్ కూడా ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్సీ చేసినప్పుడు కేన్ విలియమ్సన్ కూడా వరుసగా 5 మ్యాచ్ల్లో
టాస్ ఓడిపాడు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం వరుసగా 6 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయి వీళ్ళిద్దరు రికార్డును చెరిపేశాడు. సో ఈ రికార్డును అయితే ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలనుకోడు ఇషాన్ కిషన్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ లో అతను టాస్ గెలుస్తాడా, మ్యాచ్ గెలుస్తాడా, కెప్టెన్ గా తనదైన ముద్ర వేసి మరి ఆ కెప్టెన్సీని ప్యాట్ కమిన్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడా? ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడాడు, తర్వాత సెకండ్ హాఫ్ ఆడతాడు అని అఫీషియల్ గానే స్టేట్మెంట్ వచ్చింది. దానికి తోడు రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ నుంచి తాను ప్లేయింగ్ 11 లోకి వస్తున్నట్టు ప్యాట్ కమిన్స్ కూడా చెప్పాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అఫీషియల్ గా చెప్పింది. సో కాబట్టి అదైతే క్లియర్, ప్యాట్ కమిన్స్ వస్తాడు, కెప్టెన్సీ చేస్తాడు. సో ఇతనైతే ఇషాన్ కిషన్ అయితే వికెట్ కీపర్ బ్యాటర్ గానే కొనసాగుతాడు. మరి ఫ్యూచర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ ని కెప్టెన్ గా ఎంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ ఎన్ని సీజన్లు ఆడతారో తెలియదు, ఎన్ని సీజన్లు అందుబాటులో ఉంటారో తెలియదు. మరి అటువంటి టైంలో ఇషాన్ కిషన్ లాంటి ఇండియన్ ప్లేయర్ టీమ్ కి కెప్టెన్ గా ఉండటం అయితే చాలా చాలా కలిసి వస్తుంది ఎస్ఆర్హెచ్ అని కూడా చెప్పొచ్చు. మరి ప్యాట్ కమిన్స్ చేసిన రోజులు అయితే కెప్టెన్ చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది కదా. మొదటి 7 మ్యాచ్లకి ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేసినట్టు అవుతుంది, సెకండ్ హాఫ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేసినట్టు అవుతుంది. అంటిల్ అన్లెస్ అతను ఫిట్ గా ఉన్నంత వరకు అయితే మాత్రం కెప్టెన్సీ చేస్తాడు ప్యాట్ కమిన్స్. సో మొత్తానికి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక కన్సర్న్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ నజర్లో అయితే ఉంటాడు ఇషాన్ కిషన్, ఆ కెప్టెన్సీ రేస్ లో అయితే ఉంటాడు. ఫ్యూచర్ లో అతన్ని కెప్టెన్ గా నియమించినా కూడా ఆశ్చర్యం లేదు. మరి ఇషాన్ కిషన్ భవిష్యత్తులో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఫుల్ టైం కెప్టెన్ గా ఉంటాడా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.